క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అండి? ప్రాక్టికల్ లైఫ్. ఒక బైబిల్ పండితుడు అంటాడు, బాబ్ పియర్స్ అనే ఒక వ్యక్తి అంటాడు, దేవా నీ హృదయాన్ని బద్దలు చేసేది, నీ గుండెని బద్దలు చేసేది ఏదైతే ఉందో దానితో నా హృదయం కూడా బద్దలు అవ్వనివ్వు అంటాడు. దేవుని పట్ల ఆ భక్తుడికున్న ప్రేమ అది. నీకు ఇష్టం లేనివేవి నాకు ఇష్టమైనవిగా ఉండకూడదు. నువ్వు అసహించుకునేవి నేను కూడా అసహించుకోవాలి. నువ్వు వద్దు అనేవి నేను కూడా వద్దు అనే స్థాయిలోనే ఉండాలి. నేను అలా ఎప్పుడూ నిలబడాలి. దేవా నాకు సహాయం చేయవా అని అడిగిన భక్తులు ఉన్నారు. ఈరోజు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు ఇచ్చే, నేను ఉపవాసం ఉంటాను అంతే అనే భక్తులు ఉన్నారు. సో ఒకప్పటి భక్తులకి ఇప్పుడు భక్తులు అని పిలిపించుకునే వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రాక్టికల్ లైఫ్. మనం అనుసరించదగిన, అవలంబించదగిన, మనం యథార్థముగా చూస్తున్న, కళ్ళ కట్టినట్టు కనిపించే ఒక ప్రాక్టికల్ లైఫ్. దాన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అర్థం చేసుకోకుండా దాన్ని ఏదో మాకు ఏదో వచ్చేస్తుంది, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అన్నట్టుగా మనం క్రిస్టియన్ లైఫ్ని ఎప్పుడు చూడకూడదు.